హాయ్ అండి, వెల్కమ్ టు మై బేబీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు లాగా వచ్చి మా ఆడబిడ్డ ఈ పుప్పన్నాలు గారు మేమైతే బయలుదేరుతున్నాము. బీరువాలో బట్టలు ఉంటే తీసి మా గోల్డ్ కూడా తీసి బయట పెట్టి అవేనండి నేను పెట్టుకునే గోల్డ్. అవి బుట్టలు, నల్లబోసలు, 2 ఉంగరాలు, పట్టీలు, మా వారి ఉంగరాలను చైన్ కూడా తీసాను. పుప్పన్నాలకైతే బయలుదేరుతున్నాం. స్నానం అయితే చేస్తున్నాడు మా ఆయన. నేనైతే ఈయన కూడా స్నానం చేసి బయలుదేరాడు. లక్కీ కూడా బయలుదేరాడు. మా తోడుకోడలు వచ్చింది. మా ఆడబిడ్డ, మా చిన్న అత్తయ్యలు, తోడుకోడలు, మేమందరం బయలుదేరాము. రండి లేట్ అయిపోతుందంటే మేము బండి మీద వస్తాం పదండి అంటే వాళ్ళు కార్లు అయితే పెట్టారు. కార్లో వెళ్తున్నారు. మేమైతే బండి మీద వెళ్దాం. మా తోడుకోవాలి మా ఆయన అని చెప్తుంది. మా మరిది లక్కీ, చిన్న అక్కలు చెల్లెలండి. చెల్లెలంటే ఫ్రెండ్. అంకిత అనేది నల్లబోసలు బయట వేసుకోవద్దునా, ఎందుకు లోపల వేసుకున్నా గోల్డే కదా అంటుంది. అంటే అక్కడ ఒక జోక్ వేసేళ్ళకి మేమందరం నవ్వుతున్నాం. అయితే బయలుదేరాక మేము కౌలూరు నుంచి ఎల్టూరు ఒక 15 కిలోమీటర్లు వచ్చిద్దాం. అంతే, దగ్గరేనండి. అర్ధగంట ప్రయాణం. ఎల్టూరు అయితే వచ్చేసాము. ఊళ్ళోకి వచ్చేసాము. దగ్గరేనండి. బండి మీద అయితే ఒక 1 గంట 20 నిమిషాల్లో వెళ్ళిపోతాము. ఇది ఎల్టూరు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అందరూ అయితే వచ్చేసారు. మేము బండి మీద కొంచెం లేట్గా వచ్చాము. అందరూ అయితే వచ్చేసారు. ఇంకా వస్తున్నారు కూడా, వెనక ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా. మేమైతే వచ్చేసాం ఇంటి దగ్గరికి. ఇదేనండి ఇల్లు. మేము మినిమం మొత్తం ఒక 120 మందో 130 మంది దగ్గర వెళ్ళాము పుప్పన్నాలకి. మాకు తెలంగాణ అయితే టిఫిన్ అయితే పెట్టారు గారెలు. వీళ్ళంతా కౌలూరు వాళ్ళే. ఆంటీ కొంతమంది అయితే బండి మీద వచ్చేసారు. ఇద్దరు ఉండేవాళ్ళు బండి మీద వచ్చేసారు. మా మామయ్య వాళ్ళు, మా చిన్న మామయ్య అండి ఆయన, మా వారి వాళ్ళ బాబాయి, మా అత్తగారు. ఆయన మా మామయ్యే అయితే పెనమాకలో ఉంటాడు, కౌలూరులో ఉన్నాడు. ఇక్కడైతే పొలం ఇల్లు అయితే అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండరు. మామయ్యకి ఉద్యోగం అయితే ఇక్కడ పెనమాకలో ఉంటారు. వీళ్ళందరూ, ఈ మామయ్య అయితే మంగళగిరి అండి, పోలీస్ ఆయన. పుప్పన్నాళ్ళకి మామయ్య ఫోన్ చేసేళ్ళకి వచ్చాడు. ఇక్కడ పెద్దలు అయితే పిల్ల తరపోళ్ళు, పిల్లోడి తరపోళ్ళు మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఫాస్టర్ గారు అయితే ప్రార్థన అయితే చేస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా ముందుగా అయితే ప్రార్థనే పెడతాము. అట్లాగే ముందు టిఫిన్ అయిపోయినాక ఆ పిల్లోడి తరపు పెద్దలు, పిల్ల తరపు పెద్దలు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కట్నాల గురించి మాట్లాడుకున్నాక భోజనాలు అయితే మొదలు పెడతారు. పుప్పన్నాలంటే నేను అడిగా సంఘ పెద్దలు, అంటే ఈ పెద్దలు అసలు పుప్పన్నాలంటే ఏంటి, మాలో పుప్పన్నాలంటే ఏంటంటే మన పిల్లని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పిల్లని మీకు ఇస్తున్నామని విందు చేసి రావాలంట. వాళ్ళు తర్వాత వచ్చి మీ పిల్లని మేము చేసుకుంటున్నామని వాళ్ళు వచ్చి విందు చేసి వెళ్తారంట. అప్పుడు తర్వాత వాళ్ళు విందు చేసి మేము విందు చేసినాక పెళ్ళి అనేది పెట్టుకుంటారంట. మామయ్య అయితే నామాలు మా పెయింటేజ్ నేను తెలుసు హాయ్ చెప్తున్నాడు. పుప్పన్నాలు అంటే మాలో పుప్పన్నాలు ఏంటని నాకు ఇప్పుడు తెలియదు. నేను ఇవాళ కనుక్కున్నాను. పుప్పన్నాలు ఏంటి మామయ్య అంటే, ఇంకొక మామయ్యనంటే పుప్పన్నాలు అంటే ఇది, వాళ్ళు మన ఇంటికాడ విందు చేసి మనం వాళ్ళ ఇంటికాడ విందు చేస్తే అప్పుడు మన పిల్ల అనిపించుకోవడం, అబ్బాయిని మన అల్లుడు అనిపించుకోవడం అంట విందు చేయటం. అందుకని మేమైతే వాళ్ళు వెళ్ళాం. వాళ్ళే వచ్చే గురువారం కానీ సోమవారం కానీ వీళ్ళు వచ్చి పిల్లని ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్తారు. సగం పెళ్ళి అయిపోయినట్టే. ఇక్కడైతే పిల్లోడి ఇంట్లోకి వచ్చాం. పెళ్ళి కొడుకు జోకులు వేస్తున్నాడు.
ఇక మేము ఇక అన్నం కూడా తిని ఇల్లు చూద్దామని లోపలికి వచ్చాము. ఇక ఎప్పుడే కరెంటు పోయింది. ఇక డ్రింక్ అయితే తాగండి, అన్నం తిన్నారుగా అన్నారు. ఇక డ్రింక్ అయితే తాగుతున్నాం. ఇక్కడ పిల్లలైతే చక్కగా పాటలు పాడుతున్నారు. ఇక రత్నవాణి అయితే ఒక పాట పాడండి నేను వినాలని అంటే పిల్లలైతే మంచిగా పాడారు 2 పాటలు. కానీ వాయిస్ ఎక్కువ వచ్చిందని వాయిస్ కట్ చేశాను. పిల్లలైతే చక్కగా పాడారు, 2 పాటలు పాడారు, ఒక పాట కూడా కాదు. మీరందరూ పాట పాడండి, యూట్యూబ్లో పెట్టి దక్కని చూస్తున్నాడు రత్నవాణియ. ఇక వాయిస్ వస్తే బాగోదని ఇక నేనైతే వాయిస్ ఇవ్వకుండా నా వాయిస్ అయితే ఎత్తాను. పిల్లలైతే చాలా బాగా పాడారు పాట అయితే. ఇక మేమైతే ఇక ఇంట్లో నుంచి ఇక డ్రింక్ అయితే పోతాం కూర్చోండి అంటే ఇక డ్రింక్ అయితే తాగడానికి బయటకు వచ్చాం. ఇక అందరికి డ్రింక్ అయితే పోతుంది స్వార్థక్క. ఇక ఈ డ్రింక్ అయితే తాగి ఇక మేమైతే బయలుదేరాము. ఇక్కడైతే ఇక అందరం కూర్చున్నాము. నువ్వు అందరం తెస్తున్నావు కానీ నిన్ను ఎవరు తీయట్లేదని ఇంకా ఆ పిల్ల ఫోన్ తీసుకొని మా ఇద్దరం తెస్తుంది వీడియో. ఆ పిల్ల జోకులు వేస్తుంది నా వీడియోలు చూసి. ఇక అందుకని నవ్వుకుంటున్నాం ఇద్దరమే. ఇక పిల్ల అయితే జోసన వదిన వీడియో తెస్తున్నా, హాయ్ చెప్పొద్దురా అంటే గ్లాస్ పెట్టింది. వాడు ఇదేమో ముందా ఏంది షేర్ కొట్టుకుంటున్నారని అంటే నవ్వుతున్నాం మేము. కానీ అప్పుడే వర్షం పడిందండి. అసలుకి టిఫిన్ చేసాము, పెద్దలు అలా కూర్చున్నారు, గబగబో ఆన్ పడిపోయింది. మళ్ళీ అమ్మట ఎండ వేసింది. ఇక మేమైతే ఇక బయలుదేరాము. ఈ వీడియో డ్రింక్ అయితే తాగి ఇక తిరిగి వచ్చేసాం. మేము ఇక్కడ 1 గంటకు ఏమో బయలుదేరాం. మళ్ళీ 3:30 అయ్యేలకి కౌలూరు రానే వచ్చేసాం. అసలు ఎంత బాగుందో రోడ్డు అంటే. వర్షం పడింది అప్పుడే ముబ్బట్టింది. ఇక నార్మల్ పోసారు. ఇక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.